హాయ్ అండి, వెల్కమ్ టు రసూల్ బీ డిజైన్స్. ఈ వీడియోలో నార్మల్ బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. దీనికోసం 1.5 ఇంచ్ విడ్త్తో లైనింగ్ క్లాత్ని తీసుకున్న తర్వాత ఒక సైడ్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ కింద పెట్టేసి తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఈ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసుకొని దాని మీద నుంచి నేను ఈ బెల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పాదం ఇంచుతో మనము వీటిని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ లైనింగ్ క్లాత్ కింద, దాని మీద నుంచి మెయిన్ క్లాత్, దాని మీద నుంచి నడుము బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని సపరేట్ చేసుకొని ఇలాగా థంబ్ ఫింగర్తో మనము రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా లైనింగ్ క్లాత్ మీదకి వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజు బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకొని థంబ్ ఫింగర్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసి దీని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి. ఇంకా ఇలా వేయడం వల్ల మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు. తర్వాత దీన్ని లైనింగ్ సైడ్కి టర్న్ చేసి రాంగ్ సైడ్కి ఈ విధంగా పిన్నులతో నేను పిన్నుల్ని యాడ్ చేస్తున్నాను. ఈ పిన్నుల్ని యాడ్ చేయడం వల్ల క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్ లైనింగ్ రెండు ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు దీని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. మీ దగ్గర ఈ పిన్నులు లేవనుకోండి, గమ్ముతో మీరు లైనింగ్ మెయిన్ క్లాత్ని రెండింటిని యాడ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇది ఓన్లీ బిగినర్స్కి మాత్రమేనండి. బిగినర్స్కి అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు ఈక్వల్గా జాయిన్ అవ్వవు. అందుకోసము ఈ ట్రిక్ని యూజ్ చేయండి. ఈ పిన్నులు అయితే 20 రూపీస్కి చాలా వచ్చాయండి. ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం బిగినర్స్ కోసం అండి. బిగినర్స్కి స్టిచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకోసము ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ని సులభంగా హెచ్చు తగ్గులు లేకుండా కుట్టుకున్నారంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ ఇచ్చాను. మార్క్ ఇచ్చిన తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి ఎక్కడైతే డాట్ ఉందో ఆ డాట్ని మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్కి పెట్టేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను. నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద నుంచి ఆది బ్లౌజ్కి ఈ డాట్ లెంత్ అనేది ఎంతైతే ఉంటుందో అక్కడ వరకు ఇంకో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్ లెంత్ని మెజర్ చేయండి. నాకు ఇక్కడ డాట్ లెంత్ పావుతక్కువ 4 ఇంచులు వచ్చింది. ఇప్పుడు డాట్ విడ్త్ అనేది 1/2 ఇంచు పెడుతున్నాను. నేను లైనింగ్ కట్ చేసేటప్పుడే 1/2 ఇంచు అంటే 2 డాట్స్కి 2.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా నేను కట్ చేశాను. అంటే టోటల్గా 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రాగా కట్ చేశాను. ఇప్పుడు ఈ 2 డాట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నేను సెకండ్ డాట్ని కూడా స్టిచ్ చేశాను. బిగినర్స్ ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ని జాయిన్ చేసుకున్నారంటే ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.